హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు విజయవాడ డాక్యుమెంటరీ వీడియో. మోర్ ఓవర్ ఏదైనా టెంపుల్స్ కి ఇలా ట్రావెల్ చేస్తే పీపుల్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం అన్న మైండ్ సెట్ లో ఉంటారు. బట్ అట్లా చేయడం ఐ థింక్ సో ఇట్స్ నాట్ ఎ పీస్ ఆఫ్ మై కేక్. నేను వెళ్తే ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. ఈవెన్ దో ఫ్యామిలీతో వెళ్ళినా కూడా నేను అక్కడ ఉన్న హిస్టరీ ఏంది, సో విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ ఎలా ఉంది అండ్ రీజన్స్ ఏంది అవన్నీ తెలుసుకోవడానికి వెళ్ళినా. అండ్ మేము ట్రావెల్ చేస్తుంది హైదరాబాద్ నుంచి, సో ఆల్మోస్ట్ విజయవాడకి 200 కిలోమీటర్స్ పడుతుంది. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. బట్ మార్నింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వెదర్ మాత్రం చాలా బాగుండే, ఫాగీగా, బికాస్ మేము ట్రావెల్ చేస్తుంది ఫిబ్రవరి మంత్ లో. సో ఇది ప్రీ సమ్మర్ టైం కాబట్టి సో వింటర్ ప్లస్ సమ్మర్ రెండు మిక్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు విజయవాడ టూర్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వద్దామని చెప్పేసి. బికాస్ మా మెయిన్ ఇంటెన్షన్ కనకదుర్గమ్మ టెంపుల్ దర్శనం చేసుకొని రావడం మాత్రమే. యాజ్ యూజువల్ అందరూ టెంపుల్స్ కి పోతే వెళ్ళినామా దర్శనం చేసుకున్నామా వచ్చినామా అన్నట్టు ఉంటుంది. బట్ ఎప్పుడు ఎక్కడికి పోయినా నేను మాత్రం చాలా టైం స్పెండ్ చేయబోదు అవుతుంది. బట్ పేరెంట్స్ వచ్చినాం కదా, సో వాళ్ళు ఎప్పుడు చూసినా హడావిడి పెడతా అంటారు. ప్లీజ్ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను నెక్స్ట్ చాలా వ్లాగ్స్ తీసుకురాబోతున్నాను అండ్ చాలా ప్లేసెస్కి వెళ్ళబోతున్నాను. నేను నా స్టైల్లో ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. బికాజ్ నేను టూరిస్ట్ అవుదాం అనుకోవట్లేను, ఒక మంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ట్రావెలర్ అవుదాం అనుకుంటున్నాను. నాకు ఫ్యూచర్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, లైక్ పాండిచ్చేరి, కోయంబత్తూర్, ఊటీ అండ్ సో అని చాలా. సో ఓకే రైట్, ఇప్పుడు మన మెయిన్ కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోతే నాకు ఈ స్టోరీ చెప్పాలంటేనే గూజంస్ వస్తుంది ఈ ప్లేస్ గురించి, ఈ టెంపుల్ గురించి. బికాస్ ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. మనకి 18 శక్తి పీఠాలు ఉన్నాయి, కానీ దాన్నిట్లో కూడా ఈ కనకదుర్గమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్. అంటే ఇక్కడ చాలా మంది ఏం నమ్ముతారంటే మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చి ఆ దుర్గామాతని మనం స్ఫూర్తిగా మొక్కితే మన కష్టాలన్నీ తీరిపోతాయని నమ్ముతారు జనాలు. అండ్ చాలా మంది మొక్కుకుంటారు, నాకు ఇది కావాలి, నేను ఇవి చేయాలని చెప్పేసి కనకదుర్గమ్మ టెంపుల్ మొక్కుకుంటారు. అండ్ చాలా మంది కోరికలు నెరవేరాయంట. ఈ టెంపుల్ కి చాలా చాలా హిస్టరీ ఉంది అండ్ చాలా స్టోరీస్ ఉన్నాయి. మీరు దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందామంటే యూట్యూబ్లోకి వెళ్తే చాలా వీడియోస్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకోండి. ఎప్పుడైనా కానీ ఏదైనా ప్లేస్ కి వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎందుకు వచ్చినా అని డౌట్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అనే క్వశ్చన్ మాత్రం అందరిలో పక్క రేస్ కావాలి. బికాస్ ఏదో వెళ్ళామా ఏదో చేసినామా అని మాత్రం అస్సలు ఉండకండి ప్లీజ్. ఈ టెంపుల్ కి పక్కనే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా వెళ్తే అక్కడికి వెళ్ళడానికి డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఈ టెంపుల్ కి 2 రూట్స్ ఉంటాయి. ఒకటేమో పాదయాత్రలో వెళ్ళొచ్చు, ఇంకోటి ఏమో లైన్స్ ఉంటాయి యాజ్ యూజువల్. అండ్ మీకు తెలిసిందే దర్శనాలు ఉంటాయి, 100 రూపీస్ టికెట్, 200 రూపీస్ టికెట్స్ అట్లుంటాయి. కానీ నేను మాత్రం ఎప్పుడు ఫ్రీ దర్శనం మాత్రం ప్రిఫర్ చేస్తా. బికాస్ అదేదో పైసలు తక్కుతాయి అంటే ఫ్రీగా వెళ్ళొచ్చు అని కాదు. బికాస్ నాకు సంపూర్ణమైన దర్శనం, ఫ్రీ దర్శనం మాత్రమే వస్తుంది అనిపిస్తుంది. బికాస్ వెళ్ళేదే దర్శనం కోసము, దేవుడి దర్శనం కోసం, దాంట్లో కూడా షార్ట్ కట్స్ ఎందుకు అని నాకు అనిపిస్తుంది. అందరి పర్స్పెక్టివ్ ఒకటి ఉండాలని లేదు, సో ప్రతి ఒక్కరికి టైం కుదరకపోవచ్చు. అండ్ ఇక్కడే మినీ తిరుపతి లెక్క ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తారు కొత్తగా. ఈ టెంపుల్ అయితే లిటరల్లీ మస్తు ఉంది. ఇక్కడికైతే డెఫినెట్లీ ట్రై చేయండి రావడానికి, చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ మేము ఇంటి దగ్గరికి లంచ్ తెచ్చుకున్నాము, సో ఇక్కడనే మంచిగా లంచ్ కనెక్ట్ చేసేసినాం. అండ్ నాకు ఈ టెంపుల్ లో లిటరల్లీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టు అనిపించింది. ఒక డే మొత్తం విజయవాడ తిరిగినాక నాకేం అర్థమైందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చాలా బాగా అయితే డెవలప్ చేస్తున్నారు. ఇంకా 10 years లో విజయవాడ అయితే చాలా బాగుంటది. అండ్ పక్కనే అమరావతి, కొత్త అమరావతి అయితే లిటరల్లీ చెప్తున్నాను ఇంకొక 10 to 15 years లో లైక్ హైదరాబాద్ లెవెల్లోకి వచ్చేస్తుంది. అండ్ నేను ఇక్కడ ఆంధ్ర స్పెషల్ నన్నారి ట్రై చేశాను. సో అలా దాని తర్వాత పక్కనే కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన హైకోర్ట్ చూడడానికి వెళ్ళిపోయినాము. సో ఓవరాల్ అయితే మంచిగా ఎంజాయ్ చేసిన అయితే ట్రిప్ ని. అండ్ ఎంజాయ్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఇంట్లో ఉండడం కంటే బయటికి ఇలా వచ్చి ఒక 10 విషయాలు తెలుసుకోవడంలో చాలా డిఫరెన్స్ ఉంది. ఇంట్లో ఉంటే లేజినెస్ అండ్ మెంటల్ ప్రెషర్ చాలా పెరిగిపోతుంది. బట్ ట్రావెల్ చేస్తే చాలా థింగ్స్ నేర్చుకుంటాం. నవ్వండి, ఏడవండి, అన్ని చేయండి, బట్ ఏదో ఒకటి చేయండి. అండ్ ఎట్ లాస్ట్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్, లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ దట్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.